ప్రజలైన ఆంధ్రులకు 15 కోట్ల తెలుగు ప్రజలకు ఈరోజు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 17లో ఆనరబుల్ జస్టిసెస్ నరేంద్రజీ, ఆనరబుల్ జస్టిసెస్ కిరణ్ మాయిజీ heard my petition about the much needed special status for Andhra Pradesh state. I've explained in detail how in 2014, before the bifurcation of Andhra Pradesh, special status for AP was issued by then government Manmohan Singh ji, Sonia ji and Chidambaram ji in the parliament, and then candidate Chief Minister Narendra Modi ji along with Vice President assured Venkaiah Naidu, if we come in power we will give special status. 10 years gone, both governments, Honorable Chief Minister now Chandrababu Naidu garu was fighting, did declaration, hunger strikes, and but there is no special status. So I waited for 10 years. I was planning to file 2 years ago. The same time I filed and got the stay order against the steel plant sale. So finally, ఈ రోజు ఏంటంటే మంచి రోజు అని ఎందుకు మనం ఆంధ్రులందరూ గర్వపడే రోజు ఏంటంటే ప్రత్యేక హోదా గురించి మీరందరూ కోరుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు పోరాడారు, తేలేకపోయారు. ప్రత్యేక హోదా ఇస్తామని 2 రాష్ట్రాలు విడకముందు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు సోనియా గాంధీ గారు, చిదంబరం గారు పార్లమెంట్లో మాట ఇచ్చారు. వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా, బీజేపీ అప్పుడు మోదీ గారు తిరుపతి మీటింగ్లో కూడా వెంకటేశ్వర స్వామిపై ఒట్టు వేసి మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం, ఇచ్చిన మాట ఎవరు నిలబెట్టుకోలేదు అని వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేయమని, కౌంటర్ ఫైల్ చేయమని నేను ఆ వాదనలు వినిపించాను. అప్పుడు గవర్నమెంట్ ప్లేడర్స్ అబ్జెక్షన్ వ్యక్తం చేస్తే నేను అన్నాను, సార్ స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇచ్చారు, మన దేశంలో ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అన్నది కన్విన్సింగ్గా వాదనలు వినిపించాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ కోర్ట్ 7 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 17. వెంటనే ఆర్డర్స్ చేశారు, నోటీసులు జారీ చేశారు. నెక్స్ట్ డేట్ మరలా సెప్టెంబర్ 23కి ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ వల్ల లాభం ఏంటి? 1 కోటి మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలి అంటే, పెట్టుబడులు రావాలి అంటే ప్రత్యేక రాష్ట్రానికి ట్యాక్సులు పెట్టకూడదు కానీ, వేయవసరం లేదు కనుక వారు ప్రత్యేక హోదా ద్వారా 100,000 కంపెనీలు నేను ఏ విధంగా తీసుకొస్తాను. సో కోర్ట్ సాటిస్ఫైయర్ ఆర్డర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మీరందరూ ప్రార్థించండి, రైతులకు న్యాయం జరగాలి, నిరుద్యోగులకు న్యాయం జరగాలి. రాష్ట్ర 13 లక్షల కోట్లు అప్పు ఉందండి. అప్పుడు మాకు ప్రత్యేక రాష్ట్రం ఉన్నప్పుడు 1,00,000 కోట్లు మాత్రమే, అది కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు గనుక ఇంత అప్పు, ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వలేదు గనుక ఇన్ని కష్టాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మరలా మోదీ గారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు, మీడియాలో కూడా ఒకటే మాట చెప్తున్నారు, రాష్ట్ర పరిస్థితి బాగులేదు, ఖజానాలో ఏం డబ్బు లేదు, వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బు లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే 1 ప్రత్యేక హోదా రావాలి, 2 ప్రత్యేక హోదా తేవడం కొరకు నేను వేసిన పిల్లని గౌరవంగా అడ్మిట్ చేసి నోటీసులు పంపించి కౌంటర్ వేయమన్నారు కనుక ఇప్పుడు నేను అతి త్వరలో మరల విదేశాలు వెళ్ళి
ప్రత్యేక హోదాలు వస్తే బెనిఫిట్స్ ఏంటని 2891 మంది బిలియనీర్లకి చెప్పడం జరుగుతుంది. వారితో చంద్రబాబు నాయుడు గారికి మీటింగులు పెడుతున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అక్టోబర్ 2 అమెరికా రావాలని సమిట్కి వచ్చి బిలియనీర్లు, కుబేర్లు, ఇన్వెస్టర్స్ని కలవాలని మరి ఒకసారి మీడియా ద్వారా నేను విన్నపం చేసుకుంటాను. వచ్చి తీరుతుందనే కదా మరి కోర్టు ఫ్యాక్ట్స్ అన్ని నమ్మే కదా అడ్మిట్ చేశారు. కోర్టులు నమ్మబట్టే నా పిటిషన్ విన్నారు, అడ్మిట్ చేశారు, నోటీసులు జారీ చేశారు, ఆర్డర్స్ వేశారు. ఇంకా అంతకంటే గుడ్ న్యూస్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు కౌంటర్ వేయాలి. ఏమని వేస్తారు? మేము వాగ్దానం చేయలేదని కౌంటర్ వేస్తారా? నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కదా, పెట్టాను కదా. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటలు, చిదంబరం గారు కాంగ్రెస్ తరపుని, మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాలు, దాన్ని చట్టంగా ఎందుకు చేయలేదు? నా డిమాండ్ ప్రేయర్లో వారు ఇచ్చింది వర్బల్ కాంట్రాక్ట్, కమిట్మెంట్ షుడ్ బి మేడ్ లా. అదొక ప్రేయర్. ఆశ్చర్యంగా ఈ ప్రేయర్ అడిగా, ఎందుకంటే గాల్లో మాటలు కలిసిపోతున్నాయి. ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ తర్వాత ఒక మాట. అదే కదా గత శుక్రవారం నేను తెలంగాణ హైకోర్టులో కోర్టు 1లో ఆర్గ్యుమెంట్స్ చేశానేమని. మేము నమ్మకంగా మా పార్టీ తరపున ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది పోటీ చేసి మాట తప్పారు కనుక అండర్ 10th షెడ్యూల్ ప్రకారం చదివి వినిపించాను. వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. మాట తప్పితే దానికి పనిష్మెంట్ ఉంటుంది. అయినా ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల వాళ్ళకి నష్టం ఏంటి? 90-10% రేషియోలో మనం కొంత ట్యాక్సులు కడతాం కదా. ప్రత్యేక హోదా ఇవ్వనందువల్ల 6 కోట్లకి నష్టం ఉంది కదా. ఒకటి, ఉద్యోగాలు ఉన్న శాలరీ ఉన్న వాళ్ళందరికీ ఎలా డబ్బులు ఆదాయం లేకపోతే జీతాలు ఎలా కడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు? 2, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఎలాగిస్తారు? 3, ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేర్చుతారు? 4, రైతులకు రుణమాఫీ ఎలా చేస్తారు? 5, కొత్త కంపెనీలు ఎలా తీసుకొస్తారు? ఇలాగ పాయింట్ బై పాయింట్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఫ్యాక్ట్స్ ఈ బేస్తో ఇవ్వడం జరిగింది. మీరందరూ దీనికి పూర్తి మత అసలు బ్రేకింగ్ న్యూస్లు పెట్టాలి అన్ని ఛానల్స్. ఇంతవరకు ఎవరు ఫైల్ చేయలేదు, ఆర్డర్ తీసుకురాలేదు. మరి ఇదెంత ఇంపార్టెంట్? రిజల్ట్ కావాలా వద్దా? స్టీల్ ప్లాంట్ కొరకు అనేక మంది పిల్స్ వేశారు. ఒకరైనా స్టేటస్ కో తీసుకొచ్చారా? అమ్మకాన్ని ఆపారా? జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు అనేక మంది 3.5 సంవత్సరాలు కోర్టులో కేసేశారు. నేను వేశాను. నేను ఆర్గ్యుమెంట్స్ మార్చి 12, మార్చి 14, ఏప్రిల్ 25 కోర్టు 6లో శేషాసాయి గారి ద్వారా స్టేటస్ కో తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఎవరు స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు. రిజల్ట్స్ కామారెడ్డి రైతులు ఇవాళ తెలంగాణ హైకోర్టులో మరలా వచ్చింది. వాళ్ళు స్టే వేకేట్ చేసి 10,000 కోట్లు కంపెనీ రైతులకు అన్యాయం చేద్దామని. నేను మళ్ళీ 2 వీక్స్ టైం తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వారు కౌంటర్ ఫైల్ చేయాలి. మొత్తం ఫైల్ అందరికీ 6 పార్టీలకి సర్వ్ చేశాము. వాళ్ళు ఎలా ఫైల్ చేస్తారు? మేము పాజిటివ్గానే ఫైల్ చేయాలి. ఏంటంటే వీఆర్ కన్సిడరింగ్ అనో ఏదనో. లేదనుకోండి మరలా మనం దాన్ని డిమాండ్ చేస్తాం. టైం ఇవ్వకుండా ఏదైనా నేను టైం ఇవ్వకుండా ఎందుకు? వాళ్ళు టైం అడుగుతారు. ఇంకొక 2 వీక్స్ టైం ఇవ్వండి అని, 2 మంత్స్ టైం ఇవ్వండి అని. కోర్టు విజయసాయి రెడ్డి గారి కోర్టులో ఆర్డర్స్ ఎప్పుడయ్యా? August 7ని. ఈ నిన్నటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు ఆర్డర్స్? నేను అడిగాను చీఫ్ జస్టిస్ గారిని. ఆర్డర్స్ 3 నెల రోజులు రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి? 3 సంవత్సరాలు వెయిట్ చేయడం బట్టి ఇన్ఫ్లక్సెస్ అయిపోయి మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకో పార్టీలో ఎందుకు చేరుతున్నారంటే మళ్ళా కోర్టు తీర్మానం చేసేటప్పటికి ఇంక ఏ గొడవలు ఉండవు, మళ్ళీ ఇంకో ఎలక్షన్స్ వచ్చేస్తాయని. అది నేను తెలంగాణ కోర్టులో రుజువు చేశాను. అది నేను ఇక్కడ కూడా ప్రతి కోర్టులో రుజువు చేస్తాను. ఏంటంటే ఎప్పుడైనా ఆర్డర్స్ అన్నది, ఇప్పుడు నేను రేప్ కేసు వేసాను, అది ఈ వీక్లో వస్తుంది. అన్యాయంగా ఎంతమంది ప్రతి 30 సెకండ్లు ఒక అమ్మాయిని ఎలాగా రేప్ అటెంప్ట్ చేస్తున్నారు, ప్రతి 30 నిమిషాలు ఒక రేపు కేసు ఎలాగ బుక్ అవుతుంది.
మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పించాలి, చట్టాలు ఏ విధంగా నెరవేర్చాలి, చట్టాలు ఏ విధంగా మార్చాలి, 15 రోజుల్లో ఎఫ్ఐఆర్ పెట్టాలి, 30 రోజుల్లో ఛార్జ్ షీట్ పెట్టాలి, 3 నెలల్లో వాళ్ళకి ఉరిశిక్ష తీయాలి. లేదా 18 మందిని రేప్ చేసినోడు రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడు రేప్ చేయడు? రేప్ అయ్యింది అనే లోపల ఇంకొక 1000 రేపులు అవుతున్నాయి, 1,00,000 రేపులు అవుతున్నాయి. దాని డాటా తీసుకొచ్చి పెట్టాను. చట్టాలు బాగుండాలి, చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి. కోర్టులు వాయిదాలు 30, 40, 50, 300 వాయిదాలు వేయకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. అది కూడా అందుకనే 2 వారాలే టైం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దీన్ని అద్భుతంగా బ్రేకింగ్ న్యూస్ వస్తే స్పెషల్ స్టేటస్ వస్తుంది. అసలు ఆర్డర్ ఇచ్చిన 1 o'clock నుంచి ఇప్పుడు 5 o'clock వరకు న్యూస్లే లేవు. అంటే నేను ఫైట్ చేస్తే న్యూస్ వద్దు. అది ప్రత్యేక హోదా అయినా పర్వాలే కాదు, ప్రత్యేక హోదా అయినా పర్వాలేదు. రెండోది, స్టీల్ ప్లాంట్ ఆపినా, రైతులకు న్యాయం చేసిన, నిరుద్యోగులకు న్యాయం చేసిన, కంపెనీలు తీసుకొచ్చిన ఆ పాలు కేఏ పాలు తీసుకొస్తే న్యూస్ వేయకండి అని కొంతమంది నిర్ణయించుకున్నారు. చిత్తశుద్ధి ఉన్నవారు మాత్రం ఇంతకంటే పెద్ద న్యూస్ ఇప్పుడు మీకు చెప్పకూడదు. అక్కడ కోర్టులో ఎందుకు లేట్ అయింది, నేను 4కి వస్తానని 4:30 అంటే అక్కడ సెలబ్రేషన్స్. బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్తో సహా నన్ను కలిసి వచ్చిస్తుంటే కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ అని. ఎందుకు? ఇంతవరకు ఎవరు ఇలాంటి పిల్లు వేయలేదు, ఇలాంటి ఆర్డర్ తీసుకురాలేదు. మరి ఆ 3,000 మంది లాయర్లకే తెలిసింది. ఎందుకంటే ఇది లైవ్ వచ్చి పెద్ద న్యూస్ అయింది. కానీ మరి మీడియా ద్వారా న్యూస్ చేస్తే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని హోప్ ఉంటుంది, కంపెనీలు వస్తాయి అని హోప్ ఉంటుంది, ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయని హోప్ ఉంటుంది, రైతులకు హోప్ ఉంటుంది. చేయలేమా? నేను సాధించింది ఏది లేదు దేవుని కృపలో. చట్టాల ద్వారా, కోర్టుల ద్వారా, ప్రజల ప్రార్థనల ద్వారా, మీడియా సహాయంతోనే ఏదైనా మనం గెలగలం. ఈరోజు కలకత్తా రేప్ కేసు ఎందుకు ఎంత పెద్ద న్యూస్ అయింది? మీడియా. తతిమాయి 1,00,000 కేసులు ఎందుకు న్యూస్ అవ్వలేదు? మీడియా ఫోకస్ చేయలేదు. ఏదో ఒకటి ఫోకస్ చేయాలి కదా. ఇంతకన్నా పెద్ద న్యూస్ ఏంటి 15 కోట్లు తెలుగు ప్రజలకు? ఎందుకంటే ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు 2014 నుంచి 24 వరకు ప్రత్యేక హోదా మీద కేసు వేయలేదు కదా. ప్రైమ్ మినిస్టర్ని హోల్డ్ చేయలేదు కదా అకౌంటబుల్గా. అప్పుడు సోనియా గాంధీ వాగ్దానం చేశారు, ప్రధానమంత్రి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు వాగ్దానాలు చేశారు. మరి ఇద్దరు ఎందుకు తప్పించుకుంటున్నారు? కమిషన్ ఎందుకు వేశారు 14? ఆ కమిషన్ ఏం మిస్గైడ్ చేస్తుంది? 60-40 ఎందుకు? అన్ని స్పెషల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి 90-10 నుండి 11 రాష్ట్రాలకు ఒక తీర్పు, మనకు ఒక తీర్పు. ఎందుకు? మనలో ఐకమత్యత లేక, మనలో పోరాటే స్పిరిట్ లేక. పోరాడితే ఏదైనా సాధిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.